ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో అందులో భాగంగా తెలంగాణ మూవ్‌మెంట్ అనమాట. నేను క్లాసెస్ చెప్తున్నాను కదా! సో, ఇది 6థ్ క్లాస్ అనమాట. ముల్కీ ఉద్యమం 1952లో గైర్ ముల్కీ ఉద్యమం అనేది వరంగల్‌లో స్టార్ట్ అవుతుంది కదా! దాని గురించి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా చూద్దాము. ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి కంప్లీట్‌గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటో చూద్దాము. అయితే 1952లో జరుగుతుంది. నేను ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పాను. ముల్కీ ఉద్యమం స్టేజెస్ అని చెప్పేసి. అంటే బహుమనీ రాజ్యంలో ఎలా ఉంది, కుతుబ్‌షాహీల కాలంలో ఎలా ఉంది, అలాగే నిజాం రాజ్యంలో ఎలా ఉంది, ఈ ముల్కీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ గెజిట్‌లో ఫస్ట్ పొందుపరిచారు, దాని యొక్క నిబంధనలు ఏంటి అని చెప్పేసి కంప్లీట్‌గా చెప్పాను. ఇప్పుడు ముల్కీ ఉద్యమం 1952లో పర్టికులర్‌గా ఎందుకు జరిగింది అనే విషయం గురించి కంప్లీట్‌గా చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ నోట్స్ మీకు కావాలి అనుకుంటే కంప్లీట్ నోట్స్ ఉందన్నమాట. అంటే తెలంగాణ మూవ్‌మెంట్ కంప్లీట్ నోట్స్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలి అంటే హ్యాట్రికర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ తెలంగాణ మూవ్‌మెంట్ అలాగే తెలంగాణ హిస్టరీ కాంబో ప్యాక్ అనేది ఇప్పుడు 95 రూపీస్కే వస్తుంది. మీరు ట్రై చేయండి. అయితే ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అయితే ఇది 1952లో జరుగుతుందనమాట. ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ జరిగిన ప్లేస్ ఏంటి అంటే వరంగల్. అసలు దానికి రీజన్ ఏంటి మరి 1952లో ఈ గైర్ ముల్కీ ఉద్యమం అనేది జరగడానికి కారణం ఏంటి అంటే పార్థసారథి అనే పర్సన్. ఈయనెవరు అంటే డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనమాట. సో, డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనమాట. సో, ఇతను ఏంటి అంటే ఈ పార్థసారథి అనే పర్సన్ 180 మంది ఉపాధ్యాయులు ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశాడనమాట. సో, ట్రాన్స్ఫర్ చేసి నాన్ ముల్కీలను నియమించాడు. సో, దీనివల్ల ఈ ముల్కీ వాళ్ళు ఏం చేశారంటే ఉద్యమం అనేది స్టార్ట్ చేశారనమాట. అక్కడ స్టార్ట్ అయింది. అయితే మరి ఈ ముల్కీ ఉద్యమం యొక్క బేసిక్ డీటెయిల్స్ చూద్దాము. దీని యొక్క నినాదం ఏంటి మరి అంటే నాన్ ముల్కీ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనమాట. నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఇంకొకటి ఏంటి అంటే గోంగూర పచ్చడి గో బ్యాక్ అని కూడా ఉంటుంది. సో, సెంటెన్స్ వైజ్గా అడుగుతారు కదా, నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనమాట. సో, ముఖ్యమైన సంఘటనలు ఏంటి అంటే ఈ సిటీ కాలేజ్ సంఘటన జరుగుతుందనమాట సెప్టెంబర్ 3కి 1950లో. అయితే డేట్ వైజ్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో, సిటీ కాలేజ్ సంఘటన జరుగుతుంది సెప్టెంబర్ 3కి 1952లో. సో, ఈ గైర్ ముల్కీ ఉద్యమంలో భాగంగా జరిగిన ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే సిటీ కాలేజ్ సంఘటన. ఆ టైంలో అంటే ఈ గైర్ ముల్కీ ఉద్యమం జరిగిన టైంలో, ఏ టైంలో 1952లో ఎవరు ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను. 1952లో హైదరాబాద్ రాజ్యంలో ఫస్ట్ టైం ఎన్నికలు జరుగుతాయన్నమాట స్టేట్లో. సో, బూరుగుల రామకృష్ణారావు సీఎం అవుతారు. సో, ఫస్ట్ సీఎం ఇతనే, బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి ఆ టైంలో. సో, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు ఆ టైంలో అంటే షెండార్కర్ అనమాట. వరంగల్లో జరిగింది కదా. సో, వరంగల్ కలెక్టర్ ఎవరు ఆ టైంలో అంటే గోవిందరావు దేశపాండే. ఇక నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు అంటే శివకుమార్ లాల్. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి రామ్లాల్. సో, అంటే ఈ సిటీ కాలేజ్ సంఘటన జరుగుతుందని చెప్పాను కదా. సో, అందులో కొందరు చనిపోతారనమాట. సో, దానికోసం నియమించిన కమిటీ ఏంటి అంటే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇది మొత్తం ముల్కీ ఉద్యమం బేసిక్ డీటెయిల్స్. ఇక డేట్ వైజ్గా చూద్దాము. ఫస్ట్ 1951 డిసెంబర్ 23కి ఏం జరుగుతుంది అంటే రషీద్ అల్ హసన్. ఈ రషీద్ అల్ హసన్ ఎవరు అంటే హన్మకొండ సెంట్రల్ మిడిల్ స్కూల్స్ ప్రిన్సిపల్ అనమాట. ఇతను హార్ట్ అటాక్తో చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు అంటే ఇప్పుడు పార్థసారథి అని చెప్పాను కదా, ఇతను 180 మంది టీచర్స్ని బదిలీ చేశాడనమాట. సో, ట్రాన్స్ఫర్ చేశాడు. సో, ఇతను వేధింపులకు తట్టుకోలేకనే ఈ రషీద్ అల్ హసన్ అనే ప్రిన్సిపల్ చనిపోతాడు. ఇది డిసెంబర్లో జరుగుతుంది. 1952కి వచ్చినట్లయితే జూన్లో ఏమవుతుంది అంటే ఇతను ట్రాన్స్ఫర్ చేశాడనమాట. సో, ఇక్కడనేమో వేధింపులు అంటే సంథింగ్ నాన్ ముల్కీ సంథింగ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటా ఇతనిని వేధింపులకు గురి చేశాడనమాట. సో, ఇతను చనిపోతాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే 1952 జూన్లో చెప్పాను కదా 180 మెంబర్స్ టీచర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. సో, 1952 జూన్ 28కి జూలై 15కి ఏమవుతుంది అంటే ఆయగ్రీవాచారి ఇంకో 9 మంది టీచర్స్ అనమాట, ముల్కీ టీచర్స్ ఉంటారు కదా తెలంగాణ ప్రాంతం వీళ్ళు ఫిర్యాదు చేస్తారు. చేసిన తర్వాత జూలై 26కి ఏమవుతుంది అంటే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ షెండార్కర్ ఉన్నా అని చెప్పాను కదా. ఇక్కడనే షెండార్కర్ ఎవరు అంటే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, తను ఏం చేస్తాడంటే అంటే ఎంక్వైరీ చేస్తాడనమాట, విచారణ జరిపిస్తాడు. సో, ముల్కీ ఉద్యమంలో తొలి ఊరేగింపు కూడా ఈరోజు జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జూలై 26. నెక్స్ట్ జూలై 28కి ఏం జరుగుతుంది అంటే విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటారనమాట. సో, దీనినే స్టూడెంట్ యాక్షన్ కమిటీ అంటారు. సో, దీనికి కన్వీనర్
కలెక్టర్గా బుచ్చయ్యని ఎన్నుకుంటారనమాట. సో దీనిని బుచ్చయ్యగా ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఏంటి అంటే మళ్ళీ ఆగస్టు 6కి ఏమవుతుందంటే ఇప్పుడు సీఎం ఎవరు బూరుగుల రామకృష్ణారావు. సో బూరుగుల రామకృష్ణారావుతో స్టూడెంట్స్ కలుస్తారనమాట. మీటింగ్ అవుతుంది వీళ్ళకి. సో ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటి అంటే వీళ్ళు ఏం డిమాండ్ చేశారంటే ఒక మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ముల్కీ నాన్ ముల్కీల లిస్టు అంటే ఎంతమంది ముల్కీలు ఉద్యోగులు ఉన్నారు, నాన్ ముల్కీ ఉద్యోగులు ఉన్నారు, మాకు ఒక లిస్ట్ కావాలి. సో మీరు మంత్రివర్గ సబ్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేశారనమాట. దానికి ఈ సీఎం ఒప్పుకుంటాడు ఆగస్టు 6కి. సో ఆగస్టులో ఏమవుతుందంటే ఆ టైంలోనే వరంగల్ కలెక్టర్ ఎవరు గోవిందరావు దేశపాండే. సో ఈ దేశపాండేతో మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ అంటే ఇతను హామీ ఇస్తాడు ఇక్కడ ఈ మీటింగ్లో. కాకపోతే దాన్ని పర్టికులర్గా అధికారికంగా అనౌన్స్ చేశాడు ఎవరు అంటే కలెక్టర్ అనమాట. సో ఏర్పాటు చేస్తామని ప్రకటన ఇస్తారనమాట. ఆ ప్రకటన ఇవ్వకముందుకే అప్పటికే ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఆగస్టులోనే 6th కంటే ఆగస్టు లాస్ట్ వీక్ వరకు అసలు దాన్ని ఏమంటారంటే ఈ సబ్ కమిటీని అనేది ఏర్పాటు చేయరు. సో ఇంకా ఏర్పాటు చేయట్లేరు అని చెప్పేసి ర్యాలీ స్టార్ట్ చేస్తారు అప్పటికే. సో అప్పుడు కలెక్టర్ ఎవరు గోవిందరావు దేశపాండే సో మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేస్తారు అప్పటికే. అంటే అనౌన్స్ చేయకముందుకే ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో 1952 ఆగస్టు 27కి ఏమవుతుందంటే హైదరాబాద్లో బహిరంగ సభ జరుగుతుంది. సో హైదరాబాద్లో కూడా అంటే అంత స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వరంగల్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో బహిరంగ సభ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆగస్టు 27 అనమాట. దానికి అధ్యక్షుడు ఎవరంటే తిమ్మరాజు. సో సికింద్రాబాద్ మేయర్ అనమాట ఇతను తిమ్మరాజు. ఇక నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ 2కి ఏమవుతుంది అంటే సో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశాడనమాట. అంటే ఒకటి జారీ చేశాడు. ఏంటి అంటే సో ఎవరైతే ఊరేగింపులు చేస్తారో ఊరేగింపులు చేయొద్దు, సో సభలు సమావేశాలు నిషేధం అని చెప్పేసి ఇతను చేశాడనమాట. అంటే దేని కింద అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 కింద ఈ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తాడు. అయితే అప్పుడు చెప్పాను కదా ఇక్కడ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరు అంటే శివకుమార్ లాల్ ఏం చేస్తాడు అంటే ఇక్కడ మనకి శివకుమార్ లాల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనమాట. ఇతను ఉత్తర్వులు జారీ చేశాడు. ఏ మీటింగ్స్ కానీ ఊరేగింపులు కానీ సభలు కానీ సమావేశాలు కానీ సో చేయకూడదు, నిషేధిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేశాడు. సెప్టెంబర్ 3కి ఏమవుతుంది అంటే సో సిటీ కాలేజ్ సంఘటన జరుగుతుంది. అంటే అప్పటికి ర్యాలీ స్టార్ట్ అవుతుంది, ఊరేగింపులు చేస్తారు, ఫతే మైదాన్లో విద్యార్థులు సమావేశం జరుపుకుంటారు. సో దానికి ఇప్పుడు ఇక్కడ చెప్పాడు కదా పోలీసు, సో వీళ్ళు స్టూడెంట్స్ వినకుంటే పోలీసులు అనేది కాల్పులు జరుపుతారనమాట. సో దీనినే సిటీ కాలేజ్ సంఘటన అంటారు. సో సిటీ కాలేజ్ ఫతే మైదాన్లో విద్యార్థులు సమావేశం జరుపుకుంటే పోలీసులు కాల్పులు జరుపుతారనమాట. సో ఆ కాల్పుల్లో విద్యార్థులు షూట్ చేస్తారనమాట. విద్యార్థులు ఏమవుతారో చనిపోతారనమాట. సో ఈ కాల్పుల్లో చనిపోయిన వారు ఎంతమంది అంటే సెప్టెంబర్ 4కి కొంత చనిపోతారనమాట. సో 8 మెంబర్స్ చనిపోతారు. మహమ్మద్ కాసిం అని, షేక్ మహబూబ్ అని, మహమ్మద్ ఖాన్ అని, రాములు, షేక్ ముక్తార్, జమాలుద్దీన్ ఇలా 8 మెంబర్స్ ఉంటారనమాట. సో సెప్టెంబర్ 4కి అలా అవుతుంది కదా. ఈ వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది, సెప్టెంబర్ 7కి మంత్రివర్గ ఉపసంఘం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అందులో మెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు గైర్ ముల్కీ ఉద్యమంలో భాగంగా అంటే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. బేవి రంగారెడ్డి ఎక్సైజ్ ఉప ముఖ్యమంత్రి, అలాగే ఎక్సైజ్ శాఖ అనమాట. పూల్చంద్ గాంధీ విద్యాశాఖ, జిఎస్ మేల్కోటే ఆర్థిక శాఖ, మెహదీ నవాజ్ జంగ్ పబ్లిక్ వర్క్స్, ఈ 4 మెంబర్స్ కలిపి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇది సెప్టెంబర్ 7కి. ఇక సెప్టెంబర్ 9కి ఏమవుతుందంటే పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పాను కదా. దేంట్లో భాగంగా సిటీ కాలేజ్ సంఘటనలో కాల్పులు జరుగుతాయి. అందులో కొంతమంది చనిపోతారు. ఎంతమంది చనిపోతారు అసలు ఏంటి అని చెప్పేసి విచారణ జరిపించడం కోసమే జరిగిందే ఈ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్. సో ఎందుకంటే సిటీ కాలేజ్ సంఘటన కాల్పుల్లో ఇంతమంది చనిపోయారు, రీజన్స్ ఏంటి, దానికి కారణాలు ఏంటి, ఈ ముల్కీ ఉద్యమం రావడానికి అని చెప్పేసిందే ఈ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇతను ఏంటి అంటే లాయర్ అనమాట. ఈయన జస్టిస్ అంటే జడ్జిగా వర్క్ చేశాడు పింగళి జగన్మోహన్ రెడ్డి. సో పోలీసుల రాజకీయ నాయకుల వైఫల్యం, రాజకీయ నాయకుల వైఫల్యం, సో విద్యార్థుల యొక్క తొందరతనము అని చెప్పేసి రీజన్స్ చెప్తాడనమాట. సో దీని నివేదిక ఎప్పుడు అనౌన్స్ చేస్తాడంటే December 28, 1952లో. సో 8 మెంబర్స్ చనిపోతారని చెప్పేసి ఈ కమిటీ అనేది చెప్తుంది. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఇది. సో పింగళి జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఏమని చెప్తుందంటే 8 మెంబర్స్ చనిపోయారని చెప్తుంది అనమాట. ఇది మొత్తము 1952లో జరిగిన గైర్ ముల్కీ ఉద్యమం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు నోట్స్ కావాలి అనుకుంటే వెంటనే హ్యాట్రికర్తా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్లో ఉంటుంది. ఆఫర్స్ ఉన్నాయి, ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. మళ్ళీ ఆఫర్స్ ఇవ్వండి మేడం అని అడగకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.